ఓం శాంతి. ఈరోజు మురళి 21 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి మీకు కరెంట్ ఇచ్చేందుకు వచ్చారు. మీరు దేహీ అభిమానులుగా ఉంటే, బుద్ధి యోగం ఒక్క తండ్రితోనే ఉంటే కరెంట్ లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: పిల్లలైన మీలో ఉండరాని అన్నిటికంటే పెద్ద అసురీ స్వభావం ఏది? జవాబు: అశాంతిని వ్యాపింపచేయుట. ఇది అన్నిటికంటే పెద్ద అసురీ స్వభావం. అశాంతిని వ్యాపింపచేయు వారి వలన మనుషులు చాలా విసిగిపోతారు, ఇబ్బంది పడతారు. వారు ఎక్కడకు వెళ్ళినా అక్కడ అశాంతిని వ్యాపింపచేస్తారు. అందుకే అందరూ భగవంతుని నుండి శాంతి వరంను కోరుకుంటారు. పాట: ఇది దీపము, తుఫాన్ల కథ. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాటలోని ఒక చరణం విన్నారు. ఈ పాట భక్తి మార్గానికి చెందినది. అది జ్ఞానంలోకి బదిలీ చేయబడింది. ఇతరులెవ్వరూ అలా చేయలేరు. మీలో కూడా దీపం అంటే ఏమో, తుఫాను అంటే ఏమో నెంబర్వార్ పురుషార్థానుసారం తెలుసుకోగలరు. ఇప్పుడు ఆత్మజ్యోతి ఆరిపోయిందని పిల్లలైన మీకు తెలుసు. ఆ జ్యోతిని వెలిగించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఎవరైనా మరణించినప్పుడు కూడా దీపం వెలిగిస్తారు. అది ఆరిపోకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. దీపం ఆరిపోతే ఆత్మ అంధకారం ద్వారా పోవలసి వస్తుందని భావిస్తారు. అందుకే దీపం ఆరిపోకుండా వెలిగించి ఉంచుతారు. సత్యుగంలో ఇటువంటి మాటలుండవు. అక్కడ అందరూ ప్రకాశంలోనే ఉంటారు. ఆకలి మొదలైన మాటలే ఉండవు. అక్కడ చాలా సంపద మొదలైనవన్నీ లభిస్తాయి. ఇక్కడ గాఢ అంధకారం అలుముకుని ఉంది. ఇది చీచీ ప్రపంచం కదా. అందరి ఆత్మజ్యోతులు ఆరిపోయి ఉన్నాయి. అందరికంటే ఎక్కువగా మీ జ్యోతులే ఆరిపోయాయి. అందరికంటే ఎక్కువగా మీ జ్యోతులే ఆరిపోయాయి. ముఖ్యంగా మీ కొరకే తండ్రి వస్తారు. మీ జ్యోతులు ఆరిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటికి కరెంట్ ఎక్కడి నుండి లభిస్తుంది? కరెంట్ తండ్రి నుండే లభిస్తుందని పిల్లలకు తెలుసు. కరెంట్ తీవ్రంగా ఉంటే బల్బులో ప్రకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇప్పుడు మీరు పెద్ద మిషన్ నుండి కరెంట్ తీసుకుంటున్నారు. బొంబాయి వంటి పట్టణాలలో చాలామంది మనుషులు ఉంటారు. అక్కడ కరెంట్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. కనుక దానికి తగినంత పెద్ద మిషన్ తప్పకుండా ఉంటుంది. ఇది అనంతమైన విషయం. ప్రపంచంలోని ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది. వాటికి కరెంట్ ఇవ్వాలి. ముఖ్యమైన విషయం బుద్ధి యోగం. తండ్రితో జోడించండి. దేహీ అభిమానులు కావండి అని ఆ తండ్రి అర్థం చేస్తున్నారు. ప్రపంచంలోని పతిత మనుషులను పావనంగా చేసేందుకు సుప్రీం తండ్రి వచ్చారు. వారు ఎంతో గొప్ప తండ్రి. అందరి జ్యోతులను వెలిగించేందుకు వచ్చారు. ప్రపంచంలోని మానవ మాతృల జ్యోతులన్నిటినీ వెలిగిస్తారు. అస్సలు తండ్రి ఎవరు? జ్యోతులను ఎలా వెలిగిస్తారు? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. వారిని జ్యోతి స్వరూపం అని కూడా అంటారు. మళ్ళీ సర్వవ్యాపి అని కూడా అంటారు. జ్యోతి ఆరిపోయినందున జ్యోతి స్వరూపాన్ని పిలుస్తారు. అఖండ జ్యోతి సాక్షాత్కారం కూడా అవుతుంది. అర్జునుడు ఈ తేజంను సహించలేనని కరెంట్ చాలా ఎక్కువగా ఉందని చెప్పినట్లు చూపిస్తారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరంతా ఆత్మలని అందరికీ అర్థం చేయించాలి. ఆత్మలు పైనుండి ఇక్కడికి వస్తాయి. ఆత్మ మొదట పవిత్రంగా ఉండేది. అందులో కరెంట్
అంటే శక్తి ఉండి సతోప్రధానంగా ఉండేది. బంగారు యుగంలో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. ఆ తర్వాత అవి అపవిత్రంగా కూడా అవ్వవలసి ఉంటుంది. అపవిత్రమైనప్పుడు మీరు వచ్చి దుఃఖం నుండి ముక్తులుగా చేయమని గాడ్ ఫాదర్ను పిలుస్తారు. ముక్తులుగా చేయటం, పవిత్రంగా చేయటం, ఈ రెండిటి అర్థం వేరువేరుగా ఉంది. తప్పకుండా ఎవరో ద్వారానే పతితమైనందునే బాబా మీరు వచ్చి ముక్తులుగా చేసి పవిత్రంగా కూడా చేయండి పిలుస్తారు. ఇక్కడి నుండి శాంతిధామానికి తీసుకెళ్ళమంటారు. శాంతిని వరంగా ఇవ్వండి అని వేడుకుంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు, ఇచ్చుట శాంతిగా ఉండలేరు. శాంతిగా ఉండేది శాంతిధామంలో. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటాయి. అందువలన అక్కడ శాంతి ఉంటుంది, ఎలాంటి అలజడి ఉండదు. ఇక్కడ మానవులు అశాంతి వలన కలత చెంది ఉన్నారు. ఒక ఇంట్లోనే ఎన్నో జగడాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి స్త్రీ పురుషుల మధ్య జగడం ఉంటే తల్లి తండ్రి పిల్లలు సోదరీ సోదరులు మొదలైన వారంతా కలత చెందుతారు. అశాంతిగా ఉండు మనుషులు ఎక్కడికి వెళ్ళినా అశాంతినే వ్యాపింపచేస్తారు. ఎందుకంటే అది అసురీ స్వభావం కదా. సత్యుగం సుఖధామం అని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ సుఖశాంతులు రెండూ ఉంటాయి. పరంధామంలో అయితే కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. ముక్తిధామము కావలసిన వారికి కేవలం ఇంత మాత్రం తెలిపితే చాలు. మీకు ముక్తి కావాలంటే తండ్రిని స్మృతి చేయండి. ముక్తి తర్వాత తప్పకుండా జీవన్ముక్తి ఉంటుంది. మొదట జీవన్ముక్తులుగా అవుతారు, తర్వాత జీవన బంధంలోకి వస్తారు. సగం సగం కదా. సతో ప్రధానం నుండి మళ్ళీ సతో రజోతమోలోకి తప్పకుండా రావాలి. చివర్లో అర్థం ఒకటో జన్మ తీసుకునేవారు సుఖదుఖాలను ఏం అనుభవం చేస్తారు? మీరు అన్నీ పూర్తిగా అనుభవం చేస్తారు. మేము ఇన్ని జన్మల్లో సుఖంగా ఉంటామని, ఇన్ని జన్మలు దుఃఖంలో ఉంటామని మీకు తెలుసు. ఫలానా ఫలానా ధర్మాల వారు నూతన ప్రపంచంలోకి రాలేరు. వారి పాత్రనే సత్యుగం తర్వాత ఉంటుంది. కొత్త ఖండాలు ఏర్పడతాయి. ఆ కొత్త ఖండం వారికి నూతన ప్రపంచం వల్లే ఉంటుంది. ఉదాహరణకి బౌద్ధ ఖండం, క్రైస్తవ ఖండం కొత్తవి కదా. వారు కూడా సతో రజో తమోల ద్వారా వెళ్ళే తీరాలి. వృక్షంలో కూడా ఇలాగే ఉంటుంది కదా. నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మొదట వచ్చిన వారు క్రిందనే ఉంటారు. కొత్త కొత్త ఆకులు ఎలా వస్తాయో చూశారు కదా. కొత్త కొత్త ఆకుపచ్చని లేత ఆకులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత పుష్పాలు వస్తాయి. నూతన వృక్షం చాలా చిన్నది. కొత్తగా బీజం నాటినప్పుడు దాన్ని పూర్తిగా సంరక్షించి పోషించాలి, లేకుంటే చెడిపోతుంది. మీరు కూడా పూర్తిగా పాలన ఇవ్వకుంటే వాడిపోతారు. తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు. తర్వాత అందులో నెంబర్ వారుగా తయారవుతారు. రాజధాని స్థాపన అవుతుంది కదా. చాలామంది ఫెయిల్ అవుతారు. పిల్లల స్థితి ఎలా ఉంటుందో తండ్రి నుండి అలాంటి ప్రేమ లభిస్తుంది. చాలామంది పిల్లలకు బాహ్య రూపంలో కూడా ప్రేమ చూపించవలసి వస్తుంది. కొందరు బాబా మేము ఫెయిల్ అయిపోయాము, పతితులైపోయామని రాస్తారు. ఇప్పుడు వారినెవరు తాకుతారు? వారు తండ్రి హృదయాన్ని అద్రోహించలేరు. బాబా పవిత్రులకు మాత్రమే వారసత్వంను ఇవ్వగలరు. మొదట ఒక్కొక్కరిని పూర్తి సమాచారం అడిగి లెక్కాచారం తీసుకుంటారు. స్థితి ఎలా ఉంటుందో అటువంటి ప్రేమ లభిస్తుంది. బాహ్యంలో భలే ప్రేమిస్తారు, కానీ లోపల వీరు పూర్తిగా బుద్ధిహీనులు, సేవ చేయలేరని తెలుసు. ఆలోచన అంటూ కలుగుతుంది కదా. అజ్ఞానంలో కూడా
బాగా సంపాదించే పుత్రుడైతే తండ్రి కూడా చాలా ప్రేమతో కలుస్తాడు. బాగా సంపాదించలేని వారైతే తండ్రికి కూడా వారిపై అంత ప్రేమ ఉండదు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పిల్లలు బయట కూడా సేవ చేస్తారు కదా. ఏ ధర్మానికి చెందిన వారైనా వారికి అర్థం చేయించాలి. తండ్రిని ముక్తిదాత అని అంటారు కదా. ముక్తిదాత మరియు మార్గదర్శకుడు ఎవరో వారికి పరిచయం ఇవ్వాలి. సుప్రీం గాడ్ ఫాదర్ అందరినీ లిబరేట్ చేసేందుకు వస్తారని తెలపాలి. తండ్రి చెప్తున్నారు, మీరు ఎంతో పతితమైపోయారు, పవిత్రత లేనే లేదు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. తండ్రి అయితే సదా పవిత్రులు, మిగిలిన వారంతా పవిత్రుల నుండి తప్పకుండా అపవిత్రులుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకు దిగుతూ వస్తారు. ఈ సమయంలో అందరూ పతితులే. అందువలన తండ్రి సలహా ఇస్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఇప్పుడు మృత్యు మీ ఎదురుగానే నిలబడి ఉంది. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తమవుతుంది. మాయ ఆడంబరం చాలా ఎక్కువగా ఉంది. అందుకే మనుషులు ఇదే స్వర్గమని భావిస్తున్నారు. విమానాలు, కరెంట్ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇదంతా మాయ చూపే ఆడంబరం. ఇవన్నీ ఇప్పుడు సమాప్తమవుతాయి. ఆ తర్వాత స్వర్గస్థాపన జరుగుతుంది. ఈ కరెంట్ మొదలైనవన్నీ స్వర్గంలో కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ స్వర్గంలోకి ఎలా వస్తాయి? తెలిసిన వారు ఎవరో తప్పకుండా కావాలి కదా. మీ వద్దకు చాలా మంచి మంచి నైపుణ్యం గలవారు కూడా వస్తారు. వారు రాజ్య పదవికి రారు, కానీ మీ ప్రజలుగా వస్తారు. ఇంజనీర్లు మొదలైన మంచి మంచి తెలివి గల, నైపుణ్యం గల పనివారు కూడా మీ వద్దకు వస్తారు. ఈ ఫ్యాషన్లన్నీ విదేశాల నుండి వస్తూ ఉంటాయి. కనుక విదేశస్తులకు కూడా మీరు శివబాబా పరిచయంను ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాలి. మీరు కూడా యోగంలో ఉండే పురుషార్థం చాలా చేయాలి. ఇందులోనే మాయా తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఇది మంచి మాటే కదా. యేసుక్రీస్తు కూడా వారి రచనయే. రచయిత అయిన సుప్రీం సోల్ ఒక్కరు మాత్రమే, మిగిలిన వారంతా వారి రచనే. వారసత్వం ఒక్క రచయిత ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇటువంటి మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకోవాలి. తండ్రి ముఖ్య కర్తవ్యం అందరినీ దుఃఖం నుండి ముక్తులుగా చేయటం. వారు సుఖధామం మరియు శాంతిధామం గేట్లు తెరుస్తారు. వారినే ఓ ముక్తిదాత, దుఃఖం నుండి ముక్తినిప్పించు, మమ్మల్ని శాంతిధామము సుఖధామానికి తీసుకెళ్ళండి అని అడుగుతారు. ఇక్కడ సుఖధామం ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలు శాంతిధామంలో ఉంటాయి. స్వర్గం గేట్ను ఆ తండ్రే తెరుస్తారు. ఒకటేమో నూతన ప్రపంచం గేట్, రెండవది శాంతిధామం గేట్. 2 గేట్లు తెరుచుకుంటాయి. ఇప్పుడు అపవిత్రమైన ఆత్మలకు తండ్రి శ్రీమతంను ఇస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఎవరెవరు పురుషార్థం చేస్తారో వారు తమ తమ ధర్మాలలో మళ్ళీ ఉన్నత పదవి పొందుతారు. పురుషార్థం చేయకుంటే తక్కువ పదవిని పొందుతారు. మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకుంటే సమయానికి పనికి వస్తాయి. శివబాబా కర్తవ్యాన్ని మేము తెలుపుతామని చెప్తే గాడ్ ఫాదర్ శివుని కర్తవ్యాన్ని తెలిపించే వీరెవరు అని అడుగుతారు. ఆత్మరూపంలో అందరమూ సోదరులమే అని చెప్పండి. తర్వాత ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచించినప్పుడు సోదరీ సోదరులుగా అవుతారని చెప్పండి. లిబరేటర్, గైడ్ అని ఏ గాడ్ ఫాదర్ను అంటారో వారి కర్తవ్యాన్ని గురించి మేము మీకు తెలుపుతామని చెప్పండి. మాకు గాడ్ ఫాదర్ తెలిపించారు కనుక మేము మీకు తెలుపుతున్నాము.
తండ్రిని పిల్లలు ప్రత్యక్షం చేస్తారు అని కూడా చెప్పండి. ఆత్మ చాలా చిన్న నక్షత్రం, ఈ కనులతో చూడలేము. దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం అవుతుంది. అది ఒక బిందువు. దాన్ని చూసినందున ఎలాంటి లాభము లేదు. తండ్రి కూడా అలాంటి బిందువే. వారిని సుప్రీం సోల్ అని అంటారు. ఆత్మలన్నీ ఒకే విధంగా ఉంటాయి, కానీ వారు సుప్రీం జ్ఞానసాగర్లు, ఆనందసాగర్లు, లిబరేటర్, గైడ్. వారిని చాలా మహిమ చేయాల్సి వస్తుంది. తండ్రి వచ్చినప్పుడే వెంట తీసుకెళ్తారు కదా, వారు వచ్చి జ్ఞానంనిస్తారు. ఆత్మ చాలా చిన్నదని, నేను కూడా అంతే ఉంటానని ఆ తండ్రి తెలుపుతున్నారు. ఏదో ఒక శరీరంలో ప్రవేశించే జ్ఞానమిస్తారు. ఈ ఆత్మ పక్కనే వచ్చి కూర్చుంటాను. నాలో శక్తి ఉంది, అవయవాలు లభిస్తే నేను యజమానిగా అవుతాను. కూర్చుని ఈ అవయవాల ద్వారా తెలియచేస్తాను. ఇతన్ని ఆదిదేవుడు అని కూడా అంటారు. యాడమ్ మొట్టమొదటి మనిషి. మానవ వంశం ఉంటుంది కదా, ఇతను తల్లి తండ్రిగా కూడా అవుతాడు. ఇతని ద్వారా రచన కూడా జరుగుతుంది. చాలా వృద్ధుడు, కానీ దత్తత చేసుకున్నాను. లేకుంటే బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? బ్రహ్మ తండ్రి పేరు ఏదో ఎవరైనా చెప్పండి. బ్రహ్మ, విష్ణు, శంకర్ను ఎవరో ఒకరు రచించి ఉంటారు కదా. రచయిత అయితే ఒకే ఒక్కరు. తండ్రి వీరిని దత్తత చేసుకున్నారు. చిన్నపిల్లలు కూర్చుని ఇదంతా అర్థం చేయిస్తే ఇది చాలా గొప్ప జ్ఞానమని అంటారు. ఏ పిల్లలైతే బాగా ధారణ చేస్తారో వారికి చాలా సంతోషం ఉంటుంది. ఎప్పుడూ ఆవలింతలు రావు. ఎవరికైనా అర్థం కాకుంటే ఆవలిస్తూ ఉంటారు. ఇక్కడైతే ఎప్పుడూ మీకు ఆవలింతలు రారాదు. సంపాదించుకునే సమయంలో ఎప్పుడూ ఆవలింతలు రావు. గిరాకులు లేకుంటే, వ్యాపారం చల్లగా ఉంటే ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఆవలింతలు వస్తే ధారణ జరగదు. కొంతమందికి కొంచెం కూడా అర్థం కాదు, ఎందుకంటే వారు దేహాభిమానంలో ఉంటారు. దేహీ అభిమానులుగా కూర్చోలేరు. ఏదో ఒక బయట విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. పాయింట్లు మొదలైనవి కూడా నోట్ చేసుకోలేరు. చురుకైన బుద్ధి కలవారు మంచి పాయింట్లు వెంటనే నోట్ చేసుకుంటారు. విద్యార్థుల నడవడికలు కూడా టీచర్కు కనిపిస్తాయి. గమనిస్తారు కదా, తెలివిగల టీచర్ దృష్టి అన్ని వైపులా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే చదువుకు సర్టిఫికెట్ ఇవ్వగలరు. క్యారెక్టర్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయినారో అది కూడా తెలుపుతారు. ఇక్కడ భలే హాజరవుతారు, కానీ వారికి కొంచెం కూడా అర్థం కాదు. ధారణ ఏమీ జరగదు. కొందరు మా బుద్ధి చాలా మందంగా ఉంది కనుక ధారణ జరగదు, ఏం చేయాలి అని అంటారు. బాబా ధారణ జరగదు, ఏం చేయాలి అని అంటారు. ఇది మీ కర్మల లెక్కాచారమని బాబా అంటారు. అందరికీ తండ్రి ఒకే పురుషార్థం తెలుపుతారు. మీ అదృష్టంలో లేకుంటే బాబా ఏం చేస్తారు? పాఠశాలలో కూడా కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇది అనంతమైన చదువు. దీనిని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. ఇతర ధర్మాల వారికి గీత అనే మాట అర్థం కాదు. వారి దేశంను గమనించి వారికి అర్థం చేయించవలసి వస్తుంది. మొట్టమొదట ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి పరిచయంను ఇవ్వవలసి వస్తుంది. వారు లిబరేటర్, గైడ్. ఎలా అవుతారో తెలపాలి. స్వర్గంలో ఈ వికారాలు ఉండవు. ఇప్పుడు దీన్ని సైతాన్ రాజ్యమని అంటారు. పాత ప్రపంచం కదా. దీనిని గోల్డెన్ ఏజ్ అని అనరు. ఒకప్పుడు నూతన ప్రపంచంగా ఉండేది. ఇప్పుడు అదే పాతదైపోయింది. సేవ చేయాలనే ఆసక్తి ఉన్న పిల్లలు పాయింట్లను నోట్ చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, చదువులో చాలా సంపాదన ఉంది కావున ఖుషీగా సంపాదించాలి. చదువుకునే సమయంలో ఎప్పుడు ఆవలింతలు మొదలైనవి రారాదు. బుద్ధియోగం ఇటు అటు పోరాదు. పాయింట్లు నోట్ చేసుకుని ధారణ చేస్తూ ఉండండి. సెకండ్ పాయింట్, పవిత్రంగా అయి తండ్రి హృదయపూర్వక ప్రేమను పొందేందుకు అధికారులుగా అవ్వాలి. సేవలో చాలా చురుకుగా ఉండాలి. మంచి సంపాదన చేయించాలి. ఈరోజు వరదానము. మరజీవ జన్మ యొక్క స్మృతి ద్వారా సర్వకర్మ బంధనాలను సమాప్తం చేసే కర్మయోగి భవ. ఈ మరజీవ దివ్య జన్మ కర్మ బంధనాల జన్మ కాదు, ఇది కర్మయోగి జన్మ. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణ ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది, పరతంత్రంగా ఉండదు. ఈ శరీరం అప్పుగా లభించింది. మొత్తం విశ్వసేవ కొరకు పాత శరీరంలో తండ్రి శక్తిని నింపి నడిపిస్తున్నారు. బాధ్యత తండ్రిది, మీది కాదు. తండ్రి డైరెక్షన్ ఇచ్చారు, కర్మలు చేయండి. మీరు స్వతంత్రులు, నడిపించేవారు నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన ధారణ ద్వారా కర్మబంధనాలను సమాప్తం చేసి కర్మయోగులుగా అవ్వండి. స్లోగన్: సమయం యొక్క సమీపతకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తి. ఈరోజు అవ్యక్త సూచన. కంబైన్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఎంతెంత స్మృతిలో ఉంటారో అంతగా నేను ఒంటరిగా లేను, బాప్దాదా సదా తోడుగా ఉన్నారు అని అనుభవం చేస్తారు. ఏ సమస్య ఎదురైనా నేను కంబైన్డ్గా ఉన్నాను అనే స్మృతిలో ఉంటే భయపడరు. కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా ఏదైనా కష్టమైన కార్యం కూడా సహజమైపోతుంది. మీ భారం అంతా తండ్రిపై ఉంచి స్వయం తేలికగా అయిపోతే సదా స్వయాన్ని భాగ్యశాలిని అని అనుభవం చేస్తారు. అంతేకాక ఫరిస్తా సమానంగా నాట్యం చేస్తూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి.